తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు తులారాశి వారికి భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. తులారాశి వారికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో వెళ్ళి అందులో వీళ్ళు చిక్కుకుని గురుగారు 2026 నూతన సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం 2026 ఆంగ్ల సంవత్సరంలో 70% సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు తులారాశి వారికి భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు ఉంటాయి. నూతన అవకాశాలు వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయినటువంటి ధనం చేతికి అందుతుంది. 2026 జూన్ 2 వరకు 100% గురుబలాన్ని అందుకుంటారు. ఆగస్టు తర్వాత కూడా వీరికి గురుబలం ఉంటుంది. దశమ స్థానంలో గురువు ఉంటాడు కనుక వీరు కష్టపడే కష్టానికి తగిన ఫలితాన్ని మాత్రమే గురువు అందిస్తాడు. అంటే గురుబలమేం పోదు, 50% గురుబలం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో గురువు పూర్తిగా వీరికి సహకరిస్తున్నారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఈ సంవత్సరం వారు పూర్తి చేస్తారు. అమ్మకానికి ఏదైనా ఆగిపోయిన వస్తువులు ఉంటే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. పొలాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, వ్యాపారపరమైనటువంటి వస్తువులు కావచ్చు, నూతన వస్తువులు ఏదైనా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. వాహనాలు కావచ్చు, గృహాలు కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, విద్యా సంబంధమైన విషయాల్లో గతంలో ఎప్పుడో ఆగిపోయినటువంటిది ఇప్పుడు పరీక్షలు రాసి పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఎందుకంటే తులారాశి వారికి కుంభరాశి పంచమ స్థానం. పంచమ స్థానంలో రాహు ఉంటే వారి సంతానంతో మనస్పర్ధలు, వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఈ పెద్దవాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. లేకపోతే వీరు ఏదైనా సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో వెళ్ళి అందులో వీళ్ళు చిక్కుకుని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే కులాంతర మతాంతర వివాహాది కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే అలాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ చేసి ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. నిందలు పడతారు సమాజంలో పంచములో రాహు ఉంటే. కనుక ఎదుటివారు చెప్పే మాటలు వినరు. మీకేం తెలీదు నాకే తెలుసు అన్న భావనతో రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు. అంత మాయ చేస్తాడు రాహు. సో అటువంటి సమస్యల్ని వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక శని భగవానుడు బాగున్నాడు వారికి. షష్టములో శని ఉన్నాడు. సో కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది వారికి. అంటే వారికి తోచినంతగా కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో పనివారి సహకారం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని కార్యక్రమాలు వారు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే పరిశ్రమలు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. కేతువు బాగున్నాడు వారికి. లాభస్థానంలో కేతువు ఉన్నాడు. సో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి తీర్థయాత్రలన్నీ పూర్తి చేస్తారు. అలాగే భగవంతునికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు, హోమాలు చేసుకుంటారు వారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏమాత్రమో అనవసరమైనటువంటి హంగామా ఆడంబరాలు లేకుండా మంచి ఫలితాలు పొందుతారు. కేతువు లాభస్థానంలో ఉంటే నిరాడంబరత, కేవలం మన కష్టం, మన మంచితనం, మనం చేసేటువంటి ఆ పని నైపుణ్యత వల్లనే మంచి ఫలితాలను అందుకుంటాం. ఈ రకంగా కేతువు బాగున్నాడు, శని భగవానుడు బాగున్నారు, గురువు బాగున్నారు. ఒక్క మాయ చేసే రాహు మాత్రమే పంచమ స్థానంలో ఉన్నారు. ఈ రాహు విషయంలో కన్నా వీరు జాగ్రత్తలు తీసుకొని ఆ మాయలో చిక్కుకోకుండా ఉంటే ఈ సంవత్సరం వారికి 75% సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ తులారాశి వారికి. అయితే గురుగారు, తులారాశి వారికి ఏదైనా పరిహారాలు పాటించవలసి ఉంటుందా? తప్పనిసరిగా. ఎందుకంటే పంచమ రాహు కదా, వాడు చేసే మాయ నుంచి వీరు బయటపడితే ఇంకా 100% సుఫలితాలు వచ్చేస్తాయి. అంచేత వీరు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా భవానీమాల, లేకపోతే దుర్గా అమ్మవారికి సంబంధించిన ఏదైనా దీక్ష కానీ, లేక చాముండేశ్వరి అమ్మవారికి ఏదైనా దీక్ష కానీ, ఇట్లాంటిది ఒక మాలను ఒక నిర్దిష్టంగా ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ప్రణాళికబద్ధంగా కానీ ఒక 41 రోజులు అమ్మవారి పూజాది కార్యక్రమం నిరంతరం వ్రతంలాగా ఆచరించడం, నిరంతరం అమ్మవారికి సంబంధించిన శ్రీ సూక్తము, శ్రీదేవి కట్కమాల స్తోత్రము, ఇట్లా దుర్గాష్టకమి అట్లాంటివి చదువుకోవడం, ఇట్లాంటివి చదువుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉంటే ఈ రాహు ఇచ్చే మాయ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానంతో కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి. వారితో ప్రేమగా మాట్లాడి వారి సమస్యల్ని దగ్గరికి తీసుకోవడం, అధికారికంగా కాకుండా వారిని కాస్త సామరస్య దూరంతో దగ్గరికి వెళ్ళడం, వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం, వాళ్ళతో స్నేహంగా మాట్లాడితే వాళ్ళన్నీ మనకు చెప్తారు. ఆ చెప్పిన దాన్ని బట్టి మనకు సమస్య ఏంటో అర్థమవుతుంది. ఇలాంటివి చేసుకొని ముందుకు వెళ్ళడం, మినుములు దానం చేయడం, అలాగే ఎర్రటి పండ్లు ఎవరికైనా గురువులకు కానీ, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి అమ్మవారి ఆలయాల్లో ఉన్నటువంటి ఆ పురోహితుల అర్చకుల స్వాములు వారికి అందించి వారి ఆశీస్సులు పొందడం, ఇవి చేసుకోవడం వల్ల తులారాశి వారు రాహుదోషం నుంచి కూడా బయటపడి మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా బలపడతారు వారు. నూతన నిర్మాణాలు కానీ,
గృహ నిర్మాణాలు కానీ నూతన వాహనాలు కొనుగోలు కానీ ఇవన్నీ చేయగలుగుతారు. సమాజంలో కూడా వారు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 2 ముందుగానే జూన్ 2 లోపే వారి జీవితంలో చాలా మలుపు జరగడానికి, చాలా మంచి పనులు జరగడానికి అవకాశం. విన్నారు కదా, తులారాశి వారు 2026లో గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాం.